థర్డ్ బిఏలో హిస్టరీ 5th సెమిస్టర్లో ఏ పేపరు భూస్వామ్య విధానము లేదా ఫ్యూడల్ వ్యవస్థ. మధ్యయుగ రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థల మిశ్రమమే ఫ్యూడలిజం. ఇది ప్రధానంగా భూమి యొక్క ఆదాయంపై ఆధారపడిన గ్రామీణ సమాజం. ఇది కృషి వలుల ఉత్పత్తులను శ్రామిక శక్తి దోపిడీపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇది ఐరోపాలో జనించినను ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నది. ఫ్యూడలిజం యొక్క నిర్వచనం. ఫ్యూడల్ అనే పదము ఫ్యూడ్ నుండి గ్రహించబడినది, అనగా సేవా షరతులపై పొందడి లేక అనుభవించడి భూమి అని అర్థము. ఫ్యూడలిజము ఆవిర్భవించుటకు గల కారణాలను మనం పరిశీలిద్దాం. 1వ పాయింట్, రోమన్ సామ్రాజ్యము పతనానంతరము రైతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. తత్ఫలితంగా వారు తమ భూములను కోల్పోవటము, వ్యవసాయ కూలీలు కార్మికులు తమ స్థలములను వదిలి రాకుండా ఆంక్షలు విధించటము. 2వ పాయింట్, రోమన్ రిపబ్లిక్ నందు సంపన్నులు తనకన్నా బలహీనమైన వారికి రక్షకులుగా ఉండటము. 3వది, బలమైన కేంద్ర ప్రభుత్వము ఆ సమయంలో లేకపోవటము. 4వది, అనాగరిక దండయాత్రల వలన సంపన్నులు నగరాలని వదిలిపెట్టి గ్రామీణ ప్రాంతాలకు తరలిపోవడం వల్ల ఫ్యూడలిజము ఆవిర్భవించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. భూస్వామ్య విధానము గురించి మనం పరిశీలించినట్లయితే ఈ భూస్వామ్య విధానంలో 2 వ్యవస్థలు కలవు. ఒకటి, భూస్వామ్య విధానంలో 2 వ్యవస్థలు కలవు. ఒకటి రాజకీయ సామాజిక బద్ధమైన ఫ్యూడల్ విధానము. ఇందులో ప్రతి వారికి ఒక నిర్దిష్టమైన స్థానము, విధులు ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి వర్గములు ఏమనగా ఏ రాజు, బి డ్యూకులు ఎర్రలు, సి బ్యారన్లు, డి నైట్స్, ఈ రైతులు అని విభజన చేసినడం జరిగిందన్నమాట అండి. మళ్ళీ రైతులలో వారి యొక్క స్థితిగతులను బట్టి 3 వర్గాలుగా విభజించారు. 1 ఫ్రీ హోల్డర్స్, అంటే అద్దెదారులండి. వీరు ప్రభువులకు పన్ను చెల్లిస్తుండేవారు. 2వ వారు విల్లెన్స్, ప్రభువులకు పన్నులు చెల్లిస్తూ వారి భూములో కొంతకాలం పనిచేస్తుండేవారు. 3వ వారు సెర్ఫ్స్, కృషిక దాసులు అంటారు. వీరు భూములలో పనిచేస్తూ ప్రభువులకు సేవ చేయటము, అంటే వెట్టి చాకిరీ అనేటువంటిది వీరు చేస్తుండేవారు.
తర్వాత రెండవ పాయింట్, ఆర్థిక సంబంధమైన మానోరియన్ విధానము. మానోరియన్ అంటే ప్రభువుల భూమి అని అర్థము. ప్రభువుల భూమిని మానర్ అంటారు. ఈ మానరు లేదా ఎస్టేట్ నందు సగటున 4,000 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమిని డిమెన్, టెన్మెంట్, వేస్ట్ అని 3 భాగాలుగా విభజించేవాళ్ళు. పైన 2 భాగాలు సాగుభూమి, మూడవ భాగము అడవులు, పచ్చిక బయళ్ళు. మానర్ అనగా కృషివలులు తమ కుటుంబంతో సహా నివసించడి గ్రామమని అర్థంగా చెప్పవచ్చును. ఇందు ప్రభువులు రాతితో నిర్మించిన సువిశాల భవంతులలో విలాస జీవితంను గడిపేవారు. మధ్యయుగమునందు ఫ్యూడలిజం వహించినటువంటి పాత్రను పరిశీలిద్దాం. 1. రాజకీయ వ్యవస్థ బలహీనమైనప్పుడు స్థానిక ప్రభువుల అరాచకాలను, కల్లోలన పరిస్థితులను అదుపులో ఉంచారు వీరు. 2. 9-10 శతాబ్దములలో ఐరోపా నార్సమెస్, మగ్యార్స్ ముస్లిం దాడులకు గురైనప్పుడు ఈ వ్యవస్థే ఐరోపా విచ్ఛిన్నం కాకుండా కాపాడింది. 3. రోమన్ సామ్రాజ్య పతనంతో న్యాయస్మృతి కనుమరుగైనప్పుడు వీరి న్యాయాధికారముల ద్వారా వ్యవస్థని కాపాడిరి. 4. ఇంగ్లాండ్ నందు ప్రభువర్గమే ప్రజలకు స్వేచ్ఛకు హామీనిచ్చే మాగ్నా కార్టాలపై రాజుచే బలవంతంగా సంతకం చేయించి పార్లమెంటరీ విధానమునకు దోహదం చేసిరి ఈ భూస్వాములు. 5. సామాజిక ఆర్థిక కార్యకలాపములు నిర్విఘ్నముగా కొనసాగించడానికి వీరు కృషి చేశారు. అయితే ఈ ఫ్యూడలిజంలో ఉన్నటువంటి లోపాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే భూస్వాములు బలవంతులయ్యారో, రాజులు బలహీనులయ్యారో వారి అధికారము నామమాత్రంగా మారిపోయింది. 2. ఫ్యూడల్ ప్రభువులు అరాచకాలు, వీరి మధ్య నిరంతర యుద్ధాల వల్ల ప్రజలు అనేక కష్ట నష్టాలకు లోనయ్యారు. ఇక 3వది, సామాన్యుల యొక్క బ్రతుకులు చాలా దుర్భరమైపోయాయి. సామాన్యుల యొక్క బ్రతుకులు చాలా దుర్భరమైనటువంటి జీవితాలను గడిపారు. ఇంకా ఆసియా దేశాలలో ఈ ఫ్యూడలిజం ఉన్నదా, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉన్నదా అని ఒకసారి పరిశీలించినట్లయితే భారతదేశంలో పరిమితమైనటువంటి వ్యవస్థ మాత్రమే మనకు కనిపిస్తుంది. చైనాలో కూడా కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉన్నది. అక్కడ సమర్థవంతమైనటువంటి ఉద్యోగ బృందం ఉంది ఆ సమయంలో. అందుకని భూస్వామ్య వ్యవస్థ అక్కడ తక్కువగా మనకి కనిపిస్తుంది.
అయితే భూస్వామ్య వ్యవస్థ పతనమైందండి. ఆ భూస్వామ్య వ్యవస్థ పతనం అవడానికి గల కారణాలు ఏంటో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల పెట్టుబడిదారులు, శ్రామికులను రెండు వర్గాలు ఆవిర్భవించాయి. పెరుగుతున్నటువంటి జనాభాకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు చాలక, అలాగే గ్రామం నుండి ఉపాధికి పట్టణాలకు వలసపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెంది పారిశ్రామిక నగరాలుగా ఆవిర్భవించడం వల్ల భూమి మీద పెట్టుబడి పెట్టినప్పటికీ కనీసమైనటువంటి లాభాలు ఆ రోజుల్లో పొందలేకపోవడం వల్ల అనేక కారణాల చేత భూస్వామ్య వ్యవస్థ పతనమైపోయింది. పెట్టుబడిదారులు, యజమానులు లాభాపేక్షతో భూములను వదిలిపెట్టి పరిశ్రమల వైపుకు తమ దృష్టిని మరల్చడంతో ఈ భూస్వామ్య వ్యవస్థ పతనమైనట్లుగా మనం చెప్పుకొనవచ్చు. అయితే ఈ పారిశ్రామిక విప్లవం వల్ల భూస్వామ్య వ్యవస్థ పతనం అవడంతో పాటు కుటీర పరిశ్రమలు కూడా క్షీణించిపోయాయి. పారిశ్రామిక విప్లవం వల్ల కుటీర పరిశ్రమలు క్షీణించి కార్మికులు దుర్భర జీవితంను, నిరుద్యోగ సమస్యతను తీవ్రతరం చేయడంలో కీలక పాత్ర పోషించింది. వీరి స్థితిగతులను మెరుగుపరచట కోసం అనేక ట్రేడ్ యూనియన్లు పుట్టుకొచ్చాయి. సామ్రాజ్యవాద బీజాలను కూడా నాటింది. శ్రామికుల దుస్థితి దుర్భరమైపోయింది. పట్టణాల్లోని పారిశ్రామిక కార్మికుల దుస్థితికి ఎంతమాత్రం తీసిపోని విధంగా బ్రిటిషులో వలె పల్లె ప్రాంతాల్లోని పాఠక జనం పరిస్థితి ఉంది. ఆహార ధాన్యాల ధరల్లో స్థిరత్వం లేదు. 1817 సంవత్సరంలో ధరలు రెండింతలయ్యాయి, కానీ వ్యవసాయ కూలీలు కౌలు మాత్రం పెరగలేదు. 1820వ ప్రాంతంలో ఐరోపాలోని ఇతర దేశాల నుండి ఇంగ్లాండ్లోకి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు దిగుమతి అయ్యాయి. ఫలితంగా ఇంగ్లాండ్లో కౌలుదారులైనటువంటి రైతులు తీవ్ర స్థాయిలో నష్టాలకు గురై తిండి లేక బాధలు అనుభవించారు. అయితే ఈ భూస్వామ్య వ్యవస్థలో ఈ పారిశ్రామిక విప్లవం వల్ల కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు అనుభవిస్తున్నటువంటి అనేక ఇబ్బందులను, కార్మికుల దీనస్థితిని చలించిపోయినటువంటి కొందరు మహానుభావులు వారికి అండగా నిలబడ్డారు. అలాంటి వారిలో మానవతావాదులు, హ్యూమనిస్టులని, కాల్పనికవాదులు, ఉటోపియన్లని, అరాచకవాదులు, అనార్కలిస్టులని, సమాజవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు అని పిలిచారు. ఇక్కడ రాబర్ట్ ఓవెన్ అనే ఒక మహామనిషి తన కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడానికి సమాజవాదానికి పునాదులు వేశాడు. కార్మికుల యొక్క జీవితాలు బాగు చేయడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విధంగా ఐరోపాలో మధ్యయుగం నాడు ప్రారంభమైనటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థ పారిశ్రామిక విప్లవం వల్ల పతనమయ్యి పరిశ్రమలు స్థాపించబడి, ఈ భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల కుటీర పరిశ్రమలు దెబ్బతిని అనేక మంది కుటీర పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారిపోయి చివరికి ఆర్థికపరమైన అంశాలలో
ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే సామ్రాజ్యవాదపు విషపు తెరలు పైకి లేచి ప్రపంచంలో వలసలకు నాంది పలికి, తద్వారా వలసలలో ఏర్పడినటువంటి పోటీ వల్ల మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధాలను చవిచూసి ఈ రోజున ఈ భూస్వామ్య వ్యవస్థ వల్ల పారిశ్రామిక విప్లవ ప్రభావాలను మనము చూడగలుగుతున్నాం. ధన్యవాదములతో చరిత్ర శాఖ.